హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? సరే మాట్లాడుకోండి వదిన. సరే వదిన. నర్మదా, ఏం చెప్పు? నర్మదా, నేను ఇలా అడుగుతున్నానన్నందుకు అనుకోకు. నువ్వు నన్ను తప్పుగా మరోలా అనుకోకు. నేను అడుగుతుంది నీ మంచి కోసమే. రేపటి రోజున మీరు మావయ్య గారి ముందు తప్పు చేసిన వాళ్ళ మోసగాళ్ళ నిలబడకూడదని బాగా ఆలోచించి ఈ విశాలమైన హృదయంలో అడుగుతున్నాను. నీ విశాలమైన హృదయం గురించి నాకు బాగా తెలుసు కానక్క, విషయం ఏంటో చెప్పు. సాగర్ మరిది గారు ఎగ్జామ్ రాశారంట కదా. ఆ ఎగ్జామ్ ఏంటి? ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన ఎగ్జామ్ రాయడం ఏంటి అర్థం లేకుండా? అంటే నా ఫ్రెండు ఒక అమ్మాయి ఉందిలే, ఆ పెళ్ళి కొడుకు వచ్చేలా ఆవిడ సాగర్ని నిన్ను ఎగ్జామ్ హాల్లో చూసిందట. ఏంటి? నేనైతే నాకు ఫోన్ చేసేసి మీ తోడికోడలు నడిపోడు మరిది గారు ఎగ్జామ్ సెంటర్లో దగ్గర ఉన్నారు అని చెప్పింది. అవునా వద్దా కాదా అని. ఎందుకంటే సాగర్ మరిది గారు ఏ ఎగ్జామ్ రాస్తారు ఎవరికి తెలియకుండా సాగర్ మరిది గారితో నువ్వు ఎగ్జామ్ రాయించింది కొత్త చదువుల కోసమా లేదంటే ఉద్యోగం కోసమా? నేనేం మాట్లాడుతున్నాను కంటే బుద్ధి లేదు. నీ ఫ్రెండ్కి కూడా బుద్ధి లేదా? మేమిద్దరం పక్కూరు పెళ్ళికి వెళ్ళాం, మరి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కనిపించామంటావేంటి? చెప్పడం ఏంటి బుద్ధి లేకుండా? నీ ఫ్రెండ్ ఎవరో చూసి ఎవరినో అనుకుంది. పక్కూరు పెళ్ళికి వెళ్ళాము కదా, అది పర్లేదు. అలా కాకుండా ఎగ్జామ్ రాయడానికి కనుక వెళ్తే మావయ్య గారి గురించి తెలిసిందే కదా నీకు. నేను నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తానులే. తరువాత కట్ అయింది. సరే నర్మదా, ఏంటి? సరే పెళ్ళి బాగా జరిగిందా? బాగా జరిగిందక్క. అలా అయితే మీరు ఫొటోస్ దిగుంటారు కదా, అవి ఒకసారి చూపిస్తావా? చూపించు. ఫోటోలు దిగలేదక్క. అయ్యో బాబోయ్, అదేంటి? పెళ్ళికి వెళ్ళి ఫోటోలు దిగడపోవడం ఏంటి? ఇటు చూడండి. కాకపోతే నువ్వు అడుగుతావని తెలియదు కదా, అందుకే దిగలేదు. ఇప్పుడు అది అడిగావు కదా, ఈసారి కోసం నీకు తప్పకుండా దిగి చూపిస్తాను, సరేనా? సరే. ఎగ్జామ్ హాల్కి వెళ్ళలేదని అబద్ధం చెప్తుంటే ఇది పెద్ద గూడుపుటాని చెప్పారని అర్థమవుతుంది. ఈ గూడుపుటాని గుట్టని నేను మావయ్య గారి ముందు నేను ధైర్యంగా పెడతాను. ఏం చేస్తారో చూస్తాను. ఏంటి డోర్ రూమ్ ఏంటి మరి? హలో, అర్థమవుతుందా? ఈ ప్యాకెట్ వాడు ఎంతో చూసి ఉంటాడు కానీ దొరికినట్లే దొరికి తప్పించుకుని పోయాడు. ఏంటి? ప్రేమ ఏంటి? అత్తయ్య మళ్ళీ నన్ను పిలుస్తుందా? వెళ్ళనా? అది బాబో, అది కాదు ప్రేమ. ఏంటంత కోపం? అత్తయ్య గారికి నేను చేసినట్లు అనిపిస్తున్నట్లుంది. నేను మంచితనాన్ని గురించి ఆలోచించాను కానీ ఇటు అపార్థం చేసుకుంటే ఎట్లా చెప్పు? నీ మంచితనం గురించి నాకు బాగా తెలుసులే కానీ ఎందుకు వచ్చావో చెప్పక్క. ఏంటి ప్రేమ? ఒక విషయం అడుగుతాను, చెప్పు. నిజం చెప్పు. ఏంటది? నిన్న నేను కాయగూరల మార్కెట్కి వెళ్ళి కాయగూరలు కొనుక్కుంటూ వస్తున్నాను. నిన్ను రోడ్డు మీద చూశాను. నువ్వు ఒక అబ్బాయిని తరుముతున్నావు. అతని వెనుకలో నువ్వు చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నావు. నేను ప్రేమ అన్నాను. నువ్వు ఎందుకు అతన్ని వెనకాల పరిగెడుతున్నావు? ఏమైంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను రోడ్డు మీద పరిగెడుతున్నానా? అందులో అబ్బాయిని తరమడం ఏంటి? సెన్స్ లేకుండా. అచ్చు బాబోయ్, అదేంటి ప్రేమ అలా అంటావు? రోడ్డు మీద అతన్ని తరమడం నేను కళ్ళారా చూశాను. ఏంటి నువ్వు కళ్ళారా చూసేది? నీకు కళ్ళ ముందు తెరల కొట్టేది ఫస్ట్ ఏంటి? అయ్యో బాబోయ్, నీ మంచి కోసం అడుగుతుంటే ఎందుకు ప్రేమ అలా ఎగతాళి చేస్తావు? ఒకవేళ నువ్వే దాన్ని ప్రాబ్లం చేసావనుకుంటా. ఓకే, అక్కలాగా అడుగుతున్నాను తెలుసుకుందామని. అలా కాకుండా నా మనసులో కుళ్ళు కుతంతాలు ఏమీ లేవు. ఈ విషయం గురించి నిన్ను అడగకుండా డైరెక్ట్గా మావయ్య గారి దగ్గర చెప్పేసేదాన్ని కదా. అదే నాది విశాలమైన హృదయం ప్రేమ. నాతో స్నేహితురాల్లాగా, ఒక చెల్లిలాగా నా మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. నా చెల్లెల సమస్యల్ని నేను పోగొట్టేదాన్ని అవుతాను కానీ చెప్పు ప్రేమ, ఎవరతను? ఏమైంది? ఎందుకు అతన్ని రోడ్డు మీద తరుముతున్నావు? నువ్వు ఎవరిని చూసి తరమలేదు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? చిరాకు తెప్పించుకో, వెళ్ళు. అది కాదు ప్రేమ, నీ బాధ ఏంటో చెప్పుకో. అబ్బో, విసిగించుకోకుండా వెళ్ళు. ఏంటి ఈ విషయం? ఈవిడ మావయ్య గారు చెప్తుందా ఏంటి?
మనకి ఈ విషయం గురించి ఎలాగా ఆయన ఈ న్యూస్ పేపర్ చూస్తే ఏముందిలే గర్వకారణం, రాజకీయ నాయకులు రంగులు మార్చడం, సినిమా వాళ్ళు ఫేక్ కలెక్షన్స్ చూపించడం తప్ప. అయ్యో బాబోయ్, నేను కళ్ళారా చూసింది చూడలేదు అని దబాయిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది దీని వెనుక చాలా పెద్ద రహస్యం ఉందని. ఆ రహస్యం ఏంటో కూడా తెలుసుకుంటే కూరలు పీకిన పాములాగా చేసేసి నా కాళ్ళ కింద కూర్చోబెట్టేసుకోవాలి. ఏంటిది? నువ్వు మంచి దేవుడా, నిజంగా ఉంటే ఆ విషయం గురించి నాకు ఏదో ఒక ఆధారం తెలిసేలా చెయ్యి. నువ్వు ఉన్నావని నిరూపించు అయ్యా. నేను అసలు దేవుడిని డీలింగ్ చేసే పేపర్ ఏంటి నువ్వు రోడ్డు మీద ఎవరిని తరమలేదా? మాటలతో బకాయించావు కదా, ఆధారాలతో సహా బయట పెడతాను. నువ్వు దేవుడో మంచితనాన్ని నువ్వు చేస్తున్నావు కదా, చూస్తాను. నీ సంగతి ఏంటో తేలుస్తాను. ఇప్పుడు లేనిదే నువ్వు ఏం చేస్తావో చూసా. అమూల్య ఏంటి మేనత్త కూతురువని అలా పలకరించాను. దానికి ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నావు? ఏంటి ఎక్కువయింది? కొంచెం తగ్గించుకుంటే నీకే మంచిది. హలో, మీరు మాట్లాడుతున్నారు. దాంట్లో ఏం తప్పేముంది? నువ్వు అంత సీరియస్గా చూడటానికి? నువ్వు నా మేనత్త కూతురివి కదా, అందుకే అంత ప్రేమగా పాజిటివ్గా పలకరిస్తుంటే నెగిటివ్గా ఊహించుకుంటావేంటి? సరే, నేను కూడా మీ కాలేజీకే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను రా. హలో, నిన్ను చూడమని కాదు, డ్రాప్ చేస్తాను అన్నాను. బండెక్కు, డ్రాప్ చేస్తాను. పిచ్చి నకరాలు చేసావంటే తోలు తీస్తా. ఎదవ, నువ్వు ఒక పెద్ద ఎదవి. నేను చాలా మంచి ఉద్దేశంతో డ్రాప్ చేస్తాను అన్నాను. నువ్వెంత వెదవ్వో నాకు తెలుసు. నేను రామరాజు కూతురు. నా దగ్గర ఎదవేషాలు వేసి నాటకాలు ఇంకోసారి నువ్వు ఇలా వెంటపడ్డావనుకో, మా అన్నయ్యలతో చెప్తాను. నిన్ను ఊరంతా పరిగెత్తిచ్చేలా కొడతారు, గుర్తుపెట్టుకో. అసలు వాడికి రామరాజు 2.0లో ఉంది అత్త. దీనికి ముక్కు మీద కోపం, ఒళ్ళంతా పొగరుంది. దాన్ని ప్రేమలో ట్రాప్ చెయ్యాలి అంటే చాలా కష్టమట. నేనంతా చూశానురా. ఆ రామరాజు ఆడపిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచాడు. ఎవరిని పలకరించి నవ్వగానే చెప్పుకు తీస్తారు, తప్పు ఈజీగా పడతారు. అయినా ఆ ఆడపిల్లలైనా సరే, ఎంత స్ట్రిక్ట్ అయినా ఆడపిల్లలు ఈజీగా పడిపోతారు. ఏం చేద్దాం ఇప్పుడు? చూద్దాం. ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మగాడికి మాయలో పడంది ఎవరు ఉండరు. అలా నువ్వు పిల్లల్ని మాయలో పడేలా ఆ ఇంట్లో నుంచి మనకి ఎవరో ఒక హెల్ప్ కావాలి. ఆ ఇంట్లో ప్రతి ఒక్కరిని మన మీదకి కత్తులా తీసుకుని వస్తారు. హెల్ప్ చేయడానికి ఎవరొక వస్తారట. దొంగచాటుగా మనకి హెల్ప్ చేయడానికి ఆ ఒక్కరు ఎవరో లేరు. ఆ పిల్ల జుట్టు నాకు దొరికింది. ఇప్పుడు సమాధానం చెప్తాను చూడండి. ఈ ఫోటోలో మామయ్య గారు చూపించి నిన్ను ఇంటి నుంచి బయటికి గింటేస్తాను. చూడు, పుట్టింటికి పట్టుకుని వెళ్ళాలి. పిల్ల తింగరద దాని అమూల్యను ట్రాప్ చేయాలంటే నువ్వు ట్రాప్ చేయడానికి ఈ తింగరదే ప్రస్తుతానికి మనకు బ్రహ్మాస్త్రం. ఈ బుట్టలో ఈ పిల్లని ఆడించి వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ బొమ్మలా పడుతుంది. చూద్దాం ఏం చేయాలో నేను ఆలోచించి చెప్తాను. మావయ్య గారండి ఏంటమ్మా బయటికి వెళ్తున్నారా? అవునమ్మా, ఈరోజు పేపర్ ఇవ్వలేదు కదా, చూడలేదండి? లేదమ్మా, మిల్లికెళ్ళి చదువుకుతాను. అయ్యో, ఇంకా చదవలేదా? అత్యవసరమైన చదవాల్సిన విషయం ఉంది. మావయ్య గారండి ఏంటమ్మా అది? అయ్యో, తెలియలేదండి. చూడండి, కూర్చోండి మావయ్య గారండి, కూర్చోండి. ఏంటమ్మా, ఏం జరిగింది? ఈ ఫోటో చూడండి. అవును, ఈ అమ్మాయి ప్రేమలా కొడుతుందేంటి? ప్రేమ కొట్టడం ఏంటండి? ప్రేమే కదా. అవును మావయ్య గారండి, ఎవరినో పరిగెడుతుంది. ఏంటి ప్రేమ? ఏంటది పరిగెట్టడం ఏంటి? ఏం జరుగుతుంది ప్రభా? ఏం జరుగుతుంది? ఈ ఫోటోలో ప్రేమే కదా. శ్రీరామ, ఇదేంటి ప్రేమ రోడ్డు మీద పరిగెడుతుంది? నేను నిన్ను అడుగుతుంటే నువ్వు నన్ను అడుగుతావేంటి? కాదండి, నేను ఇప్పుడేగా చూశాను. ఏంటో చూద్దాం, అడుగుదాం ఉండు. అసలు తన వెనకాల నువ్వెందుకు పరిగెడుతున్నావు? ఏంటి అసలు ఏం జరుగుతుంది ప్రేమ? రే చిన్నోడా, ఏంటి ఫోటో? అసలు ఏంటి ప్రేమ? నువ్వేంటి ఇలా తిరగడం ఏంటి ఇలాంటివి మావయ్య గారు అడక్కముందే చెప్పాలి. మరీ అడిగిన తర్వాత కూడా సమాధానం చెప్పకుండా గమ్మున ఉంటే ఏంటి ప్రేమ ఇలా చేయడానికి? మావయ్య గారు అక్కర్లేని విషయాలు ఆసరా చేయొద్దు. మావయ్య గారు ప్రేమను అడిగారు, ప్రేమ సమాధానం చెప్తుంది. మధ్యలో నువ్వెందుకు దూరిపోతున్నావు? సమాధానం చెప్పేంత వరకు కూడా ఆగలేవా? నీకు అంత కడుపుబ్బరం ఎక్కువైపోయిందా నర్మదా?
నర్మద ఏంటి నీకంటే పెద్దది కదా అలా మాట్లాడొచ్చమ్మా. సారీ మావయ్య గారు. ఏంటండి ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుందో మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం. అసలు ప్రేమ విషయం బయటకు వస్తుందా, లేకపోతే నర్మద విషయం బయటకు వస్తుందా, అసలు ఏంటి ఈ విషయాలన్నీ ఏం జరుగుతుంది అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.